వెల్కమ్ టు జానోజాగో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు వచ్చే జూన్ 4 తర్వాత విడుదల చేసే అవకాశం ఉందా? ప్రస్తుత పరిస్థితుల్లో తెల్ల రేషన్ కార్డు కోసం తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. దీనికి కారణాలు లేకపోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు 6 గ్యారెంటీల హామీలను ఇచ్చింది. వాటిలో భాగంగా ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇల్లు, 500 గ్యాస్ సిలిండర్, ఉచిత విద్యుత్ వంటి పథకాలను ఇప్పటికీ అమలు దిశగా అడుగులేస్తోంది. ఈ పథకాలన్నిటి కోసం తెల్ల రేషన్ కార్డు ఖచ్చితంగాని తెలంగాణ గవర్నమెంట్ స్పష్టం చేసింది. ఈ తరుణంలో చాలామంది తెలంగాణలోని అర్హులైన పేదలు ఇంకా ఈ 6 గ్యారెంటీ పథకాలకు చేరుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. కారణం తెల్ల రేషన్ కార్డు లేకపోవడమే. ఈ నేపథ్యంలో గత ఏడాది డిసెంబర్ 20 నుంచి జనవరి 6 దాకా చేపట్టిన ప్రజాపాలనలో పెద్ద ఎత్తున దరఖాస్తులు తెలంగాణ రేషన్ కార్డుల కోసం కూడా వచ్చాయి. అయితే ఈ రేషన్ కార్డుల ప్రక్రియను ప్రారంభించని తెలంగాణ సర్కార్ ఉచిత బస్సు ప్రయాణం, మహిళలకు 500కు గ్యాస్ సిలిండర్, ఉచిత విద్యుత్ వంటి స్కీమ్లను అమలు చేసింది. కానీ రేషన్ కార్డుల అమలుకు ఇంకా అడుగులు వేయలేదు. దీనికి కారణం లేకపోలేదు. ఈ కేవైసీ ప్రక్రియ కొనసాగుతున్నందువల్ల వాటిని పూర్తి చేశాకే తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయించింది. ఈ కేవైసీ ప్రక్రియ మొన్నటి వరకు కొనసాగుతూ ఇటీవలనే పూర్తి చేసుకుంది. తెల్ల రేషన్ కార్డు ఇచ్చే క్రమంలో మనకు లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది. దీంతో జూన్ 4 దాకా వేచి చూడాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే రేపు వచ్చే జూన్ తర్వాత తెలంగాణ ఎలక్షన్ కోడ్ ఎత్తేశాక కొత్త రేషన్ కార్డులను ఇస్తామని తెలంగాణలోని రేవంత్ రెడ్డి సర్కార్, ఆయన మంత్రివర్గంలోని పలు మంత్రులు పదే చెప్తున్నారు. ఇదంతా వింటున్న ప్రజానీకం కూడా ఇక జూన్ తర్వాత మాకు తెల్ల రేషన్ కార్డులు ఈజీగా రావచ్చు అనేది ఒక సంతోషకరంగా భావిస్తున్నారు. అయితే తెలంగాణలో లోక్సభ ఎన్నికల కోడ్ ముగిశాక వెంటనే రేషన్ కార్డుల ప్రక్రియ ప్రారంభమవుతుందా అంటే కాస్త ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి కారణం లేకపోలేదు. గత ఏడాది డిసెంబర్ 28 నుంచి జనవరి 6 దాకా చేపట్టిన ప్రజాపాలనలోని దరఖాస్తులలో వచ్చిన రేషన్ కార్డుల యొక్క దరఖాస్తులను ఇప్పటి వరకు కనీసంగా వెరిఫై చేయలేదు. దీనికి కారణాలు చాలా ఉన్నాయనుకోండి. తర్వాత విషయం, ఎలక్షన్ ప్రక్రియ ఇటువంటి అంశాలు ముడిపడిన వల్ల ఆ రేషన్ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తుల పరిశీలన కనీసంగా జరగలేదు. కాబట్టి రేపు జూన్ 4 తర్వాత ఎలక్షన్ కోడ్ ముగిసిన వెంటనే రేషన్ కార్డులు వచ్చే పరిస్థితి ఉందా అంటే కాస్త ఆలోచించాల్సిన అంశమే. ఎందుకంటే ఈ ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులను, అంటే రేషన్ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులను కనీసంగా పరిశీలించి వాటిలో అర్హులు ఎవరు ఏంటి అనేది ఈ తతంగంతో పూర్తి చేసేందుకు కనీసంగా 2 నుంచి 3 నెలల కాలం పట్టొచ్చు అనేది అధికార వర్గాల అనధికార మాట. ఈ విషయం ఇలా ఉంటే తెలంగాణలో మళ్ళీ రేషన్ కార్డులు జూన్ 4 తర్వాత ఎలక్షన్ కోడ్ ముగిశాక కూడా వస్తాయా అంటే అది కూడా చెప్పలేని పరిస్థితి ఉంది. అంటే ఇక్కడ తెలంగాణలోని రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్న నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే జూన్ 4 తర్వాత తెలంగాణలో లోక్సభ ఎన్నికలు ముగిశాక కూడా స్థానిక సంస్థల ఎన్నికలు తక్షణం తెలంగాణలో జరిపేందుకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతుంది. వాటికి సంబంధించిన గ్రౌండ్ లెవెల్ ప్రిపరేషన్ ఇప్పటికే చేసేసుకుంది. అంటే స్థానిక సంస్థల్లో సర్పంచులు, జెడ్పీటీసీలు, ఎన్పీటీసీలు ఈ ప్రక్రియనంతా ఎలక్షన్ జరిపేందుకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ సర్వం సిద్ధం చేసుకుంది. ఈ ప్రక్రియకు సంబంధించి రిజర్వేషన్లు ఎలా అమలు చేయాలి లాంటి అంశాలన్నిటి కూడా తెలంగాణ రాష్ట్ర కమిషన్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంలో తెలంగాణ రాష్ట్ర సర్కార్ నిర్ణయం మీదే ఈ స్థానిక సంస్థల ఎన్నికలు జరగడం ఆధారపడి ఉంటాయి.
అయితే గత 10 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ అధికారానికి దూరం ఉండటంతో నైరాశ్యానికి గురైన కాంగ్రెస్ క్యాడర్ కింది లెవెల్లో అంతా బీఆర్ఎస్ వైపు డైవర్ట్ అయ్యారు. అంటే క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఇంకా పుంజుకోవాల్సి ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ క్రమంగా బలపడుతూ వస్తోంది. అంటే బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు చేరడం కావచ్చు, ఆ బీఆర్ఎస్ క్యాడర్ ఇటు కాంగ్రెస్లోకి రావడం కావచ్చు, ఇప్పుడిప్పుడే బలపడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ జోష్ ఉన్నప్పుడే సహజంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఆ జోష్తోనే మొత్తం స్థానాలను కైవసం చేసుకోవాలనేది ఏ అధికార పార్టీ అయినా సహజంగా జరిపే ఆలోచన. ఇలా ఆలోచన చేస్తే ఈ జూన్ 4 తర్వాత ఎలక్షన్ కోడ్ ముగిశాక వెంటనే తెలంగాణలోని రేవంత్ రెడ్డి సర్కార్ స్థానిక సంస్థల ఎన్నికలకు పోతే మాత్రం వెంటనే మళ్ళీ ఎలక్షన్ కోడ్ అమల్లోకి వస్తుంది. ఎలక్షన్ కోడ్ అమల్లోకి వస్తే సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలన్నీ పూర్తయ్యేలోపు ఈ కోడ్ అమల్లో ఉంటుంది. మళ్ళీ ఈ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంటే కొత్త రేషన్ కార్డులకు మంజూరు చేసే విషయంలో కాస్త ఇబ్బందికరమైన వాతావరణం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. అయితే తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ రిజర్వేషన్ల ప్రక్రియను చేపట్టి అట్టడుగు వర్గాలకు కూడా ప్రముఖ స్థానం కల్పించాలన్న యోచనతో ఉన్నందున వెంటనే ఎలక్షన్కు పోతుందా, లేక ఈ రిజర్వేషన్ ప్రక్రియను పూర్తి స్థాయిలో చేపట్టి ఆ తర్వాత ఎలక్షన్లకు పోతుందా అన్నది వేచి చూడాల్సిన అంశం. ఒకవేళ ఎందుకంటే తెలంగాణలోని ఈ స్థానిక సంస్థల ఎలక్షన్ అంతా నిర్వహించాలా, ఎప్పుడు నిర్వహించాలా అనే అధికారం సహజంగా రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయంపైన ఆధారపడి ఉంటుంది. ఇప్పుడిప్పుడే ఈ జోష్లోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వెళ్ళి అక్కడ కూడా పట్టు సాధించాలని రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తే మాత్రం ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఎలక్షన్ కోడ్ మళ్ళా వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ జూన్ తర్వాత ఖచ్చితంగా మొదలవుతుందా అనేది చెప్పలేని పరిస్థితి. ఏదైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీదే ఆధారపడి ఉంటుంది. ఒకవేళ జూన్ 4 తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు పోకూడదని రేవంత్ రెడ్డి సర్కార్ ఆలోచించి కొత్త రేషన్ కార్డులు ఇచ్చాకే స్థానిక సంస్థల ఎన్నికలు పోవాలని భావిస్తే మాత్రం జూన్ తర్వాత మరో 2-3 నెలలు మాత్రం వేచి చూడక తప్పదు తెలంగాణ రాష్ట్ర ప్రజలు. ఎందుకంటే ప్రజాపాలనలో వచ్చిన రేషన్ కార్డు దరఖాస్తులను పరిశీలించి ఎవరు అర్హులు, ఎవరు కాదు అన్నది గుర్తించే ప్రక్రియ కనీసంగా ప్రారంభం కాలేదు. కాబట్టి రేపు జూన్ తర్వాత ఆ ప్రక్రియ కూడా వెంటనే మొదలైతే, అంటే ప్రజాపాలనలో వచ్చిన రేషన్ కార్డు దరఖాస్తుల పరిశీలన జూన్ 4 తర్వాత వెంటనే రేవంత్ రెడ్డి సర్కార్ చొరవ తీసుకొని వెంటనే అమలు చేస్తే, అంటే పరిశీలించండి, త్వరగా వాటిని గుర్తించండి అర్హులని చెప్తే మాత్రం అప్పుడు జూన్ తర్వాత జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఆ తర్వాతనే తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు మంజూరయ్యే అవకాశం పుష్కలంగా ఉన్నాయి. లేకపోతే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు ఈ గెలుపు మీద ఉన్న ఊపుతోనే జనంలోకి వెళ్ళి పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసుకోవాలని కాంగ్రెస్ సర్కార్ భావిస్తే మాత్రం తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ కూడా వస్తుంది. మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ అమలులో ఉంటుంది. అంటే తెలంగాణ రేషన్ కార్డుల దరఖాస్తు ప్రక్రియ అమలు, తెలంగాణలో రేషన్ కార్డులు జారీ ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే అవకాశం పుష్కలంగా ఉంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి మా లింకులు షేర్ చేయండి. ఇలాంటి ప్రభుత్వ సంక్షేమ పథకాల వివరాలు, రాజకీయ విశ్లేషణలు మీకోసం మేము అనునిత్యం తీసుకొస్తుంటాము.